మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే మన తెలుగు వారికి గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తుంటాం. ద్వాదశ రాశిలో అయిన తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో చూసుకుంటూ ఉంటారు. అందులో తులారాశి వారు అంటే పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతా ఉంది, ఆదాయం ఎలా ఉండబోతూ ఉంది, వ్యయం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా అవమానాలు ఎలా ఉంటుంది. తులారాశి వారికి 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో చాలా పెద్ద జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత ధన సంపద, ధనయోగం, వాహనయోగం, గృహయోగం, ఐశ్వర్యం, గౌరవ మర్యాదలు, ధనం, చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం తులారాశి వారికి ఉంది. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయాణంగానే చెబుతారు ఈ 2026 పరాభవనామ సంవత్సరం. ఎందుకనంటే 9 గ్రహాల్లో సుమారు ఒక 5 గ్రహాలు వీరికి యోగాన్ని ఇస్తున్నాయి. అందుకని అత్యద్భుతమైనటువంటి ప్రయాణం తులారాశి వారిది 2026 పరాభవనామ సంవత్సరంలో. ముఖ్యంగా స్త్రీలకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం. స్త్రీలు కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ఉద్యోగాలు, రకరకాల ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏం చేసినా కలిసి వస్తుంది. ఎలాంటి నష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తులారాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? తులారాశి వారి స్వభావం ఎప్పుడూ కూడా వన్ సైడ్ వారు చెప్పేదే వినాలి, ఎదుటోళ్ళు చెప్పేది వాళ్ళకి అనవసరం. అందుకని తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఆశలు ఎక్కువ పెరుగుతుంటాయి, ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏ పనైనా చేయనండి, ఇది గ్యారెంటీ అయిపోద్ది, రేపొద్దునకి అయిపోతుంది. ఇప్పుడు వేరే రాశుల వాళ్ళైతే ఒక ఆలోచన, తులారాశి వారికి అలా ఉండదు, ఇది ఖచ్చితంగా అయిపోతుంది, కన్ఫర్మ్ అనేటువంటి ఒక ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు. అది అవ్వకపోతే అది కోలుకోవడానికి దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి రాశి తులారాశి. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకని తులారాశి వారు ఎక్కువ హోప్స్ కానీ పెట్టుకుంటే దెబ్బతింటారు. కానీ ఎందుకో వీరికి కాస్త ఆకస్మికమైనటువంటి యోగం పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఆ యోగం ఎలా ఉందంటే 8 రూపాయల ఆదాయం వస్తుంది, 14 రూపాయలు ఖర్చు ఉంది. అంటే పెద్ద పెద్ద ఆశయాలతో కూడుకున్నటువంటి పనులన్నీ సంవత్సరం చేస్తారు వీళ్ళు. వీళ్ళ జీవితం చిన్నది, ఒక 20 లక్షల జీవితం అని అనుకుందాం, 50 లక్షల జీవితం చేస్తారు. దాన్ని ఒక ఇల్లు కొనుక్కుంటారు అప్పు చేసి. అలాంటి జాక్పాట్స్ అన్ని కొడుతుంటారు వీళ్ళు. కలిసి వస్తుంటుంది సమయం అంతా. ఒకరు గృహిణి ఉంటారు, వారు ఎప్పుడు వ్యాపారం చేయలేదు, కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభం చేస్తారు, కలిసి వస్తుంది. అట్లా అనమాట. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాదంతా? తులారాశిలో విద్యార్థులకు చాలా బాగుంది. మంచి ఫలితాలు పొందుతారు, చదువులు బాగున్నాయి, వారి ప్రయాణాలు బాగున్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి, ఏ ప్రమాదాలు లేవు, చాలా చక్కగా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి వాస్తవంగా చెప్పాలంటే ఇది కొంచెం బాధ. ఎంత అదృష్టం వస్తుందో అన్ని దుర్మరణాలు ఉన్నాయి. అందుకని తులారాశిలో రాజకీయ రంగంలో మరణ వార్తలు ఎక్కువ వింటారు. అందుకని తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో మరణ వార్తలు ఉన్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించాలి. గృహయోగం, వాహన యోగం ఉందంటారు? గృహయోగం, వాహన యోగానికి అంత ఆశాజనకంగా లేదు తల్లి వీడికి. చెప్పాను కదా ఇందాక మీకు, ఆకస్మిక జాక్పాట్స్ అంటారు వీటిని. సడన్గా వస్తుంది, సడన్గానే పోతుంటుంది. అందుకని 5 రూపాయలు వస్తుంది, 14 రూపాయలు ఖర్చు చూపిస్తారు వీళ్ళు. అట్లా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తులారాశిలో ఉన్నటువంటి వారు హాస్పిటలైజేషన్ అవ్వటము, సర్జరీస్ జరగటము, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరాల్లో కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది. మోకాళ్ళ మార్పిడి సంబంధించినవి కానీ, ఎక్కువ గుండెకి సంబంధించినవి కానీ, ఇలాంటివన్నీ కూడా హాస్పిటలైజేషన్ అవ్వడం తులారాశిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా జరుగుతాయి. దూర ప్రయాణాలు చేయొచ్చు. గురుగారు, ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుందంటారు? తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులకు, మిర్చికి సంబంధించినటువంటి వారికి మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సర్వసాధారణంగానే నడుస్తున్నాయి.
ఈ కొత్త ఏడాది ఎవరైతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం, పెట్టుబడులు పెడదాం అనుకుంటూ ఉంటారు కదా, మరి ఈ తులారాశి వారికి ఏదైనా వ్యాపారం చేయాలంటే ఏది కలిసి వస్తుందంటారు? తులారాశి వారికి 2026 పరాభవనామ సంవత్సరం విపరీతంగా కలిసి రావాలంటే వారు వైద్య రంగం. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే? తులారాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉద్యోగాలు మానేస్తారు. మొట్టమొదటిది జోదాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. తులారాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, జోదాలకి ఈజీ మనీలకి అలవాటు పడి ఉన్న ఉద్యోగాలను పాడు చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇందులో జరుగుతూ ఉంటాయి. అందుకని ఇది కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళు. కాబట్టి చెడు స్నేహాలు బారిన పడతారు, కొత్త కొత్త దురవ్యసనాలన్నీ అలవాటు అవుతుంటాయి, రకరకాలుగా జీవితాలు కూడా పాడు చేసుకుంటారు, దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఉద్యోగస్తులు. వివాహ యోగం ఉందంటారా? తులారాశి వారికి వివాహ యోగం పుష్కలంగా ఉంది. కొత్తగా ప్రయత్నం చేస్తే వివాహాలన్నీ కూడా ఈ 2026 సంవత్సరం, ఈ పరాభవన సంవత్సరంలో శుభవార్తలు వింటారు. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగానికి కూడా శుభవార్తలు వింటారు, అది కూడా యోగంగానే ఉంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తులారాశిలో ఉన్నటువంటి వారికి వాస్తవికంగా చెప్పాలంటే చెప్పడానికి బాధాకరమైన అయినా కానీ వీరికి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు కానీ, కళ్యాణాలకి వివాహాలకు వెళ్ళొస్తున్నప్పుడు, అంటే ఏదైనా శుభకార్యాలకు వెళ్ళొస్తున్నప్పుడు కాస్త ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వారి కంటే సినీ రంగంలో పనిచేసేటువంటి నటించే వారి కంటే కింద పనిచేసేటువంటి సహాయక సిబ్బంది అంటారు, వారికి బాగుంది. అందుకని తులారాశిలో ఉండి నటనా రంగంలో ఉన్నటువంటి వారి గారికి పెద్ద ఆశాజనకమైనటువంటి ఫలితాలు లేవు. వారికి కళారంగంలో ఉన్నటువంటి వారు కోర్టు మెట్లు ఎక్కుతారు. తులారాశిలో ఉన్నవారు 2026 సంవత్సరం రాసి పెట్టుకోండి, ఇందులో డౌట్ ఏం లేదు. డాక్టర్స్ చాలా బాగుంటుంది. రెండోది మందుల వ్యాపారం చాలా బాగుంటుంది. పెస్టిసైడ్స్, పురుగుల మందులు, ఇవి ఆ వ్యాపారం చాలా బాగుంటుంది. ఈ వీటికి సంబంధించి మాత్రం అది చాలా బాగుంది ఈ సంవత్సరం. మిగిలినవన్నీ కూడా పెద్ద ఆశాజనకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి సర్వసాధారణమైనటువంటి ఫలితాలే. ఏదైనా లక్ కలిసి వస్తుందంటారా గురుగారు ఈ ఏడాది? తులారాశి వారికి లక్ ఉంది, జాక్పాట్ కొడతారు. సడన్ గా 1 లక్ష రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆదాయాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం అంటారు, ఎప్పటి నుంచి ఇవ్వాల్సిన వాడు సడన్ గా తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీరు మొత్తం ఆలోచన మారిపోయి పాడు చేసుకుంటారు, అక్కడ వచ్చేస్తుంది చిక్కంతా. అందుకని ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలోనూ ఎంత గౌరవం ఉందో అవమానం కూడా దాని బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. 5గురు మెచ్చుకుంటారు, 3గురేమో అవమానిస్తుంటారు. అందుకని కొంచెం గౌరవ ప్రతిష్టలుగానే బ్రతుకుతారు తులారాశి వారు. అందుకనే తులారాశి వారికి కాస్త జాగ్పడ్డాను అన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని రాశుల వారికి కూడా మరి గౌరవాలు తక్కువ ఉన్నాయి. తులారాశి వారికి గౌరవం పెరుగుతుంది. వాళ్ళు ఏం చేయకపోయినా వాడిని గౌరవిస్తుంటారు. ఓవరాల్ గా చూసుకుంటే గురుగారు ఒక సంవత్సరంలో 12 నెలలు అంటుంటాం కదా, మరి ప్రథమార్థంలో ఎలా ఉందంటారు, ద్వితీయార్థంలో ఎలా ఉందంటారు? తప్పనిసరిగా తల్లి తులారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే బాగుంది. అందుకని త్రైమాసిక ఫలితాలు అంటారు, 3 నెలలకు ఒకసారి మనం విధానాలు చూస్తుంటాం. ఇందులో వీళ్ళకి వచ్చాడు కంటే ఆఖరి 3 నెలల్లో, అంటే 3వ పర్యాయంలో, అంటే 4 నెలలు 4 నెలలు 4 నెలలు, ఆఖరి 4 నెలల్లో వీరికి చాలా బాగుంటుంది తులారాశి వారికి. మొదటి 4 నెలలు అంటే 8 నెలలు కూడా విపరీతమైనటువంటి పరీక్షలు, ఎంత యోగం వస్తుందో అంత దరిద్రం కూడా తెచ్చుకుంటారు. గురుగారు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో వారికి ఏడాది ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇది కదా అసలు జాగ్పట్ అంటే. వీళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ కొడతారు. వీళ్ళు తప్పు పెట్టినది రైట్ కింద మారిపోయే అవకాశాలు ఉన్నాయి, అంత యోగం ఉంది వాళ్ళకి. అంటే తులారాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళ జీవితం యూటర్న్ అయిపోతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గురుగారు మరి మొత్తం మీద ఈ ఏడాది అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయొచ్చు? తప్పనిసరిగా తులారాశి వారు ఈ సంవత్సరం అంతట్లోనూ కూడా కాస్త ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీరు ఆరాధించవలసినటువంటి దైవం శని మహాదేవుడు, సూర్య భగవానుడు, వీరిద్దరిని కూడా ఆరాధించారు. అందుకని శనివారం పూట నవగ్రహాలకు తైలాభిషేకం చేపించుకొని తర్వాత సూర్య భగవాను ఆరాధన, అంటే ప్రతి నిత్యము కూడా వీరు అవకాశం ఉన్నంత మేర, అంటే ఆదివారం పూట సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం సర్వోత్తమం. వీరిద్దరిని ఆరాధించడం ద్వారా వీరి జీవితంలో జరిగేటువంటి ఉపద్రవాలన్నీ కూడా సమసిపోతాయి. తద్వారా వీరికి అవకాశం ఉంటే సంవత్సర కాలం మొత్తంలో కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేసి రమ్మనండి, చాలా బాగుంటుంది. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.